హలో నమస్తే, వెల్కమ్ టు సుభాషిత ఛానల్. ఇవాల్టి ఈ వీడియో 70, 80, 90 దశకంలో పుట్టిన వారందరికీ అంకితం. ఆ తరంలోని వారు పొందిన కొన్ని అనుభూతులు అటు ముందు తరాల వారు ఇటు తరువాతి తరాల వారు పొంది ఉండరు. అంతటి అరుదైన అందమైన తరం మా తరం. వందే మా తరం. ఈ వీడియోలో 70, 80, 90 దశకంలో పుట్టిన వారి జ్ఞాపకాలు, మధుర స్మృతులు, తీపి గుర్తులు, అమూల్య విషయాలు మీ ముందుకు తెస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. గుర్తుకొస్తున్నాయి. అది 6 గంటల సమయం. రేడియోలో ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఏడిద నాగేశ్వరరావు. అయం వార్తాః శ్రూయంతాం ప్రవాచకః బలదేవానంద సాగరః అంటూ వార్తలు చెవిన పడుతూ ఉంటే ఇంకో ప్రక్క గుళ్ళో నుంచి సుప్రభాతం వింటూ నిద్రలేచి దేవుడికి దండం పెట్టుకుని కోల్గేట్ టూత్ పౌడర్తో పళ్ళు తోముకొని అమ్మ బయట కట్టెల పొయ్యి మీద రాగి కాగుతో మరగకాచిన వేడినీళ్లు పోసుకొని బటన్స్ ఊడిపోయిన చొక్కాకి అమ్మ చేత పిన్నీసి పెట్టించేసుకొని తెలుగు టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయలేదని గుర్తుకొచ్చి ఇవాళ తెలుగు టీచర్ రాకుండా ఉంటే బాగుండు అనుకుంటూ అమ్మ పెట్టిన చద్దన్నం తినేసి రేడియోలో జనరంజని కార్యక్రమంలో చిరంజీవి పాటలు చెవిన పడుతూ ఉండగా నాన్న బియ్యపు గోతాంతో కుట్టించిన సంచిలో పలక బలపం పుస్తకాలు పెట్టుకుని బడివైపు పరిగెత్తిన జ్ఞాపకం గుర్తుకొస్తోంది. అలాంటి సామాన్యమైన తరం మా తరం. బడిలో మొదటి పీరియడ్ తెలుగు టీచర్ నిజంగానే రాలేదని తెలిసి ఎగిరి గంతేసిన అల్పసంతోషులం మేము. టీచర్లకి ఈత బెత్తాలు కోసి ఇచ్చి వాటి చేత మేమే కొట్టించుకున్న అమాయకమైన అరుదైన పిల్లలం మేమే. పాస్ బెల్ కొట్టగానే, అదేనండి ఇప్పటి బ్రేక్ బెల్ కొట్టగానే పరుగున లక్ష్మమ్మ కొట్టుకెళ్ళి నారింజ బిళ్ళలు, హల్వా ప్యాకెట్లు, పప్పు చెక్కలు, గొట్టాలు, మామిడి పిందెలు, పెప్పర్మెంట్ బిళ్ళలు, పాపిన్స్ ఇలా ఎన్నో రకాల తినుబండారాలు 10 పైసలు పావలాకి కొనుక్కుని తిన్న అదృష్టవంతులం మేమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, బడికి బయట గొడుగు క్రింద అవ్వమ్మే సీతమ్మకాయలు తాగలు ఎంతమంది కొనుక్కుని తిన్నారు? తిని ఉంటే కామెంట్ చేయండి. లోపల వెలుకొట్టిన ఐస్ బండి వెంట పరిగెత్తి ఆ తాతయ్య ఇచ్చిన ఐస్ తీసుకుని క్లాస్కి ఆలస్యం అయిపోతుందని మిగిలిన ఐస్ కాలి కింద వేసి తొక్కి దాని చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ క్లాస్కి ఆలస్యంగా వెళ్ళి టీచర్ చేత కొట్టించుకున్న చిలిపి జ్ఞాపకం. లెక్కల మాస్టర్ ఎక్కాలు అప్పచెప్పలేదని చేతి వేళ్ల మీద కొడుతూ ఉంటే భయముతో కూడిన భక్తి మరునాడు చదివి చెప్పాలనే ఆసక్తిని కలిగించేది. ఇలా టీచర్ల చేత దెబ్బలు వాతలు తిని క్రమశిక్షణతో మెలిగిన బుద్ధిమంతులమైన విద్యార్థులం కూడా మేమే. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకునేలోపు రేడియోలో పాడి పంటలు కార్యక్రమం విని 1:30 అయిపోయిందని పరుగున బడిదారి పట్టిన మధుర జ్ఞాపకం. ఆ పాడి పంటలు ప్రోగ్రాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఇలాంటి ఎన్నెన్నో గుర్తుకొస్తున్నాయి. బడి అయిపోయాక సాయంకాలం ట్యూషన్కి వెళ్ళి కూడా చదువుకున్న తెలివిగల పిల్లలం మేమే. అప్పట్లో కొందరి ఇళ్లల్లో మాత్రమే డోర్స్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. ఆ టీవీలో ప్రతి శుక్రవారం చిత్రలహరి పాటల కార్యక్రమం ఉండేది. దానికోసం ట్యూషన్ నుండి తొందరగా వచ్చేసి నేరుగా పక్క ఇంట్లోకి వెళ్ళి అక్కడ టీవీలో చిత్రలహరి చూసిన జ్ఞాపకం. కరెంటు పోగానే నిరాశగా ఇంటిదారి పట్టిన నిజాయితీ తరం కూడా మాదే. ప్రతి ఆదివారం దూరదర్శన్లో ప్రసారమయ్యే మహాభారతం, రామాయణం, శక్తిమాన్, టామ్ అండ్ జెర్రీ హిందీలో అర్థం కాకపోయినా క్రమం తప్పకుండా ఆసక్తిగా చూసిన ఆదర్శతరం మాదే. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రసారమయ్యే తెలుగు సినిమా చూడటం మాత్రం తప్పనిసరి. ఇలాంటి చిన్న ఆనందాలతో సంతృప్తి పొందిన పిల్లలం మేము. కరెంటు లేకపోయినా కిరోసిన్ దీపాల క్రింద, క్రొవ్వొత్తుల క్రింద శ్రద్ధగా చదువుకున్న చదువురులం మేము. అప్పట్లో అందరం రాత్రిపూట ఆరుబయట నులక మంచాల మీద, మడత మంచాల మీద పడుకునేవాళ్ళం. అమ్మా నాన్నలు పక్క ఇళ్ల వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే మేము ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలను లెక్కిస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్న ఆ క్షణాలు గుర్తుకొస్తుంటాయి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద టార్చ్ లైట్స్ ఉండేవి. టార్చ్ వేసుకుని ట్యూషన్ నుంచి రావడం అదొక మరుపురాని అనుభూతి. మా తరం వాళ్ళకి ఉసిరికాయలు, మామిడికాయ ముక్కలు ఉప్పు కారంలో నంచుకుని తినడం అంటే భలే ఇష్టం. పండుగల్లో చేసిన పిండి వంటలు సెలవులు అయినాక బడికి వచ్చేటప్పుడు కాగితంలో చుట్టుకు తెచ్చుకొని స్నేహితులతో కలిసి కాకింగిలి చేసుకుని తిన్న తీపి జ్ఞాపకం. అది మా తరానికే సొంతం, మా తరంతోనే అంతం కూడా. ఆ దశకంలోని ఆడపిల్లల గురించి చెప్పాలంటే అదృష్టం ఉండాలి. అప్పట్లో దాదాపు అన్ని స్కూల్స్లో శుక్రవారం సివిల్ డ్రెస్ ఉండేది.
ఆ రోజున టీచర్లతో సహా అందరు ఆడపిల్లలు కళకళలాడుతూ ఉండేవాళ్ళు. పొడవు చేతుల జాకెట్లు, పూల పూల లంగాలు, పొడవాటి జడలు, ఆ జడల్లోకి మల్లెపూలు, కనకాంబరాలు, డిసెంబరాలు, పత్తిమందారాలు, దానిమ్మ పూలు, ఆకులున్న గులాబీ పూలు పెట్టుకుని ముచ్చటగా ముస్తాబైన తెలుగుంటి మహాలక్ష్ములం మేమే. మా తరం ఆడపిల్లలు ఎన్నో రకరకాల క్లిప్పులు, రకరకాల జడ బ్యాండ్లు పెట్టుకుని సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన తరం కూడా మాదే అని చెప్పాలి. అప్పట్లో వైర్లతో, గోళీలతో రకరకాల షోకేస్ బొమ్మలు తయారు చేయడం ప్రాచుర్యంలో ఉండేది. ప్రతి ఇంట్లో వైర్లతో పైనాపిల్, అశోక చెట్లు, గోళీలతో ద్రాక్షగుత్తులు, చిలుకలు, ఇలా ఎన్నో రకాల బొమ్మలు తయారు చేసిన తీరైన తరం మా తరం. ఒక్క మాటలో చెప్పాలంటే అలు పెరగని ఆటగాళ్లం, విలువ తెలిసిన విద్యార్థులం, ఓర్పు తెలిసిన ఓదార్పులం, జగడ మెరుగని జాతిరత్నాలం. ఇంకా ఎన్నో మనస్సు లోతుల్లో నుంచి తొంగి చూస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో రకరకాల వాచ్లు పెట్టుకోవడం సరదాగా ఉండేది. అలాగే రకరకాల పెన్నులు వాడిన తరం కూడా మాదే. రేనాల్డ్స్ పెన్నులు ఎంతమందికి తెలుసు? క్యామెల్, నటరాజ్ జామెట్రీ బాక్సులు, పెన్సిళ్ళు వాడిన తరం కూడా మాదే. అప్పట్లో పిల్లలకి అయస్కాంతాలంటే ఆకర్షణ ఉండేది. కొందరైతే అయస్కాంతాల కలెక్షన్స్ హాబీగా పెట్టుకునేవాళ్ళు. ఇహ జనవరి 1 వచ్చిందంటే గ్రీటింగ్ కార్డుల పర్వం మొదలయ్యేది. సినిమా హీరో హీరోయిన్స్ విన గ్రీటింగ్ కార్డులు చార్టులు కొని ఇష్టమైన స్నేహితులకి, టీచర్లకి పంచిన పసితరం మాదే. అన్నట్టు సినిమా పాటల పుస్తకాల దాదాపు అందరి విద్యార్థుల దగ్గర ఉండేవి. అందులో పాటలు కంఠస్థం చేసి గొప్పగా పాడుతూ ఉండేవాళ్ళం. అలాంటి గాయకులం కూడా మేమే. మరి ఇలాంటి ఆనందాలను పొందిన మేం కదా అదృష్టవంతులం. ఒక్క మాటలో చెప్పాలంటే అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి మధ్య వారధులం మేమే. మాతరం నుండే ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్కు పునాదిరాయి పడింది. ఎలక్ట్రానిక్ వీడియో గేమ్స్ స్టార్ట్ చేసిన తరం కూడా మాదే. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మా పాత బుక్స్, న్యూస్ పేపర్లు పాత సామాన్ల కొట్లో అమ్మి డబ్బులు తెచ్చుకున్న పొదుపరులం కూడా మేమేనండోయ్. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, కాలం తిరిగి రాదు. ప్రస్తుతం కొంతకాలానికి గతమవుతుంది, మరికొంతకాలానికి పురాతనమవుతుంది. కానీ అప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటుంటే తెలియని అనుభూతి. అప్రయత్నంగా హృదయం ఉప్పొంగి కన్నుల వెంట నీరుతో ఆ రోజులే బాగున్నాయి, ఆ రోజులు మళ్ళీ రావుగా అని అనిపిస్తుంది. అదే కదా జీవితం అంటే. అందుకే విలువలతో కూడిన గతాన్ని భవితకు తెలియచేసి వారిని మరింత వివేకులుగా భావి భారతానికి అందిద్దాం. గతం లేనిదే ప్రస్తుతానికి విలువ లేదు, ప్రస్తుతం లేనిదే భవితకు అర్థం లేదు. నచ్చిందా? ఈ వీడియో మిమ్మల్ని కూడా ఆ రోజులోకి తీసుకువెళ్ళిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుభాషిత ఛానల్.